ఈ ఊర్లో బేసిక్ అవసరాలు ఊర్లో చూసినప్పుడు జనాభా 1336, 495 ఇండ్లు, కల్టివేయబుల్ ఏరియా 669 హెక్టార్లు. 669 హెక్టార్లు అంటే ఎంత, ఎన్ని ఎకరాల ఐడియా ఉందా? ఎన్ని ఎకరాలు? ఎకరాకే ఆయన అడుగుతున్నా. 72 ఎకరాలు సార్ సాగు ఏరియా సార్. బ్రేకప్ ఏమేమి ఉన్నాయి పంటలని చెప్పింది నువ్వు? పంటలు బ్రేకప్ చెప్పావు కదా, ఏమేమి ఉన్నాయి? ఆయిల్ పాము 2016 ఎకరాలు ఉంది సార్. ఎంత? 2016 ఎకరాలు సార్. 2016 ఎకరాలు సార్. మొత్తం కల్టివేబుల్ ఏరియా 669 హెక్టార్లను పెట్టాం మీరు ఇచ్చిన రిపోర్ట్. 14. మరి దానికి దీనికి గ్యాప్ ఉంది. ఆయన గ్యాపా మీ గ్యాపా నాకు తెలియదు కలెక్టర్ గారు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉండాలి. మీరు ఇచ్చిన రిపోర్ట్ అది ఒకటి ఉంది. నల్లమడు స్వర్ణాంధ్ర యూనిట్ అన్నారు. మీ అవగాహన ఏంటి? వీళ్ళ ఆదాయం ఎట్లా పెంచుతారు చెప్పండి నాకు. వీళ్ళ ఆదాయం పెంచాలి, దానికి ఏం చేస్తారు? ఎక్కువ రైతు సంబంధించినటువంటి రైతులే ఎక్కువ ఉన్నారు. అవగాహన వచ్చిందా లేకుంటే తెల్లవారితో నేను వస్తున్నాను కాబట్టి 4 మాటలు నేర్చుకొని చిలక పలుకులు పలుకుతున్నావా? లేదు సార్, అవగాహన ఉంది సార్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్. హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్. ఓకే, హార్టికల్చర్ డిప్లొమా చేసావు. వీళ్ళ ఆదాయం పెంచాలంటే ఏం చేస్తే పెంచుతావు? సంవత్సరం ఎంత పెంచగలుగుతావు చెప్పు. ఇంతవరకు ఎంత ప్రణాళిక చేశారు, ఎంతవరకు నువ్వు అమలు చేసావు? ఊరికే నాకు చెప్తున్నావు, ఓపెన్ చేస్తాను చెప్తున్నావు అంటే నేను రికార్డు ఉంది సార్. ముందు పోయిన వాళ్ళు రికార్డు ఉంది సార్. ఉందా? ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ గ్రామానికి 4.3 కిలోమీటర్లు రోడ్లున్నాయి, సీసీ రోడ్లున్నాయి. స్ట్రీట్ లైట్స్ 180 ఉన్నాయి. ఓకే, 305 ఇళ్లు ఉన్నాయి. ఇంకొక 24 కావాలి. ఎన్ని ఇండ్లు తెలుసా నీకు? ఎన్ని కావాలి ఇండ్లు మీ ఊర్లో? 24 కావాలి సార్. నేను చెప్పాను కాబట్టి నువ్వు చెప్తున్నావు. లేదు సార్, నేను తెలుసుకున్నాను సార్. ముందే అవి కూడా శాంక్షన్ చేయండి. టాయిలెట్లు ఎన్ని లేవు, మరుగుదొడ్లు ఎన్ని లేవు చెప్పు. తెలియదు. నా మైండ్ నీ మైండ్కి వస్తుంది, గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే. 24 ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్? మీరు పనిచేయడం కాదు, అందరినీ ట్రైన్ చేసి పని చేయించాలి. ఊర్లో మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో తెలియకపోతే, ఎన్ని కావాలనో తెలియకపోతే ఏం పని చేస్తారు మీరు?